టీ మీడియా ప్రేక్షకులకు దినదర్శిని మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సోమవారం ఈరోజు చైత్ర శుక్ల చతుర్దశి, ఇది తెల్లవారుజామున 3:25 వరకు ఉంటుంది. ఇక ఈరోజు నక్షత్రం వచ్చేప్పటికి హస్తా నక్షత్రం, ఇది రాత్రి 8 వరకు ఉంటుంది. ఈరోజు ధరిత్రి దినోత్సవం కింద భూమిని ఆరాధించడం, భూపూజ అనేది కూడా ఈరోజు చెప్పదగిన విషయం. ఇక ఈ రోజుకి వచ్చేప్పటికి మనకి బ్రహ్మి ముహూర్తం వచ్చేప్పటికి 4:28 నుంచి తెల్లవారుజామున 5:13 వరకు కూడా ఉంటుంది. ఇక వర్జము దుర్ముహూర్తము ఇలాంటి వాటి విషయానికి వచ్చేప్పటికి కనుక దుర్ముహూర్తం అనేది మధ్యాహ్నం 12:40 నుంచి మరియు 1:30 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి 3:10 నుంచి 4 గంటల వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఇక వర్జం వచ్చేప్పటికి తెల్లవారుజామున 4:50 నుంచి 6:37 వరకు, అంటే తెల్లవారితే ఏప్రిల్ 23వ తారీఖు వరకు ఈ రకంగా ఉండటం అనేది ఉంటుంది. రాహుకాలం అనేది ఉదయం 7:33 నుంచి 9:07 వరకు ఉంటుంది. కనుక ఈరోజు ఎవరైనా సరే భూదేవిని ఆరాధించడం వల్ల కానీ, వరాహ నరసింహస్వామిని పూజించడం వల్ల కానీ ఈ ఎంతో కొంత మేలు జరుగుతుంది అనేది కూడా నిర్వివాదంతో. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ రోజంతా కూడా చేపట్టిన ఏ పనైనా కూడా సజావుగా పూర్తవటం అనేది ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారికి ఒకరికొకరి పై అధికారులకి కింద వారికి పై వారి యొక్క మేలు ఎంతో కొంత జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తలకు సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఎంతో కొంత సమర్థంగా ఎదుర్కొని ముందుకు రావటం అనేది ఉంటుంది. ఇక మానసికంగా, శారీరకంగా వీరి వంతు వీరు ఎంతో కొంత ఆనందంగా గడిపేందుకైతే ప్రయత్నం చేయటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఎరుపుకి కొంతవరకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఏదైనా సరే లక్ష్మీదేవికి పూజించి, అంటే లక్ష్మీదేవికి కలకండ నివేదన చేయటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అనేది కూడా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన వ్యవహారాల్లో ముఖ్యంగా సంతానపరమైనవి కానీ, షేర్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. సంతాన విషయంలో కూడా ఏవో రకమైన కొన్ని అనవసర భయాలు కానీ, లేదా వారి వల్ల తాత్కాలికంగా ఏవో రకమైన చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినప్పుడు ఈరోజు వీరు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవటంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ఈరోజు వీరు లక్ష్మీదేవికి తేనె నివేదన చేయటం వల్ల కూడా మేలు జరగటం అనేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా లేత రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరగటం అనేది కూడా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సగం లాభం, సగం నష్టం అనేది కూడా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరిగితే మళ్ళీ అదే విధంగా కొన్ని బాధ్యతలు కూడా చుట్టుముట్టడం అనేది కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత రాజీ పట్టం కానీ, శ్రమపడటం కానీ కూడా ఎక్కువ అవటం అనేది ఉంటుంది. ఇక బంధుమిత్రాదులతో ఏవో రకమైన మానసికంగా చిన్న చిన్న పొరపాట్లు కానీ, లేదా వారి వల్ల ఏదైనా ఆదుర్దా కలిగే పరిస్థితులు కానీ సంభవించవచ్చు. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం, లేదా లేత ఆకుపచ్చ ఇలా వీటికి సంబంధించిన దుస్తులు ధరించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉండటం అనేది ఉంటుంది. ఈరోజు వినాయకుడికి ఉండ్రాలు నివేదన చేయటం వల్ల కూడా ఈరోజు వీరికైతే మేలు జరగడానికైతే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మానసికంగా, శారీరకంగా ఎంతో కొంత ప్రయోజనం పొందటం అనేది ఉంటుంది. ఖర్చులు ఎప్పటిలాగానే అదుపు తప్పినప్పటికీ కూడా అవసరానికైతే తగు లభ్యమవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఏదైనా సరే ఆరోగ్య విషయంలో మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. కోర్టు వ్యవహారాలు అయితే వాయిదా పడే సూచనలు అయితే ఉంటున్నాయి. ఇక కళ్యాణం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వీరు పుష్యమి నక్షత్రం వాళ్ళైతే మరింత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ముదురు నీలం రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక తారాదేవిని పూజించడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. సింహరాశి వారికి ఈరోజు డబ్బు విషయంలో
ఏదైనా సరే కొన్ని నష్టాలు గానీ, లేదా ఇతరుల మూలకంగా ఏవైనా సరే చిక్కులు ఏర్పడే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఏదో రకమైన సమస్యలు లేదా కలహాలు చోటు చేసుకునే పరిస్థితులు గూడా అలానే ఉన్నాయి. ఇక ఆర్థిక వ్యవహారాల్లో మరి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు అవన్నీ కూడా సజావుగా సాగిపోవటం అనేది ఉంటుంది. వ్యాపార విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురు కావు. కానీ ఎవరైతే మరి పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఈరోజైతే ఉండాలి. ఇక ఈరోజు సింహరాశి వారికి నల్లటి నలుపు రంగు అనేది ఎక్కువ పనికిరాదు. వీరు ఈరోజు మరి అమ్మవారికి పులిహార నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందనేది వివాదాంశం. కన్యా రాశి వారికి ఈరోజు గతంతో పోలిస్తే గత 2, 3 రోజులతో పోలిస్తే ఈరోజు ఎంతో కొంత మేలు చేసే పరిస్థితులైతే ఉంటాయి. ఇంకా ఎవరైతే దగ్గర ప్రయాణాలు లేదా మరి ప్రయాణాలు చేస్తూ చేసే వ్యాపారాలు గానీ, ఉద్యోగాలు గానీ అలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో ఎంతో కొంత లాభం పొందడానికైతే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాల్లో లేదా దూర ప్రాంతాల్లో నివసించే వారు కూడా ఎంతో కొంత ఈరోజు లాభపడే పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వారి యొక్క స్వయం ఆరోగ్య పరిస్థితుల్లో ఒకంత జాగ్రత్తగా ఉంటే గనక మిగతా అన్ని విషయాలు కూడా ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు ఎర్రటి, ఎరుపు రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక దుర్గాదేవికి ఈరోజు నిమ్మకాయ నీళ్లు నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత లబ్ధి చేకూరే పరిస్థితులైతే ఉంటాయి. తులారాశి వారు ఈరోజు ఆర్థికంగా ఎంతో కొంత లాభం పొందటం అనేది ఉంటుంది. కానీ ఖర్చులు మాత్రం వీరు ఊహించని రీతిలో ఎదురవటం అనేది కూడా ఉంటుంది. దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాలైతే సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. కళ్యాణం కోసం వేచి ఉన్న వాళ్ళకైతే ముఖ్యంగా చిత్త, స్వాతి నక్షత్రం వాళ్ళకైతే కనుక మరింత మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎవరైతే స్వాతి లేదా చిత్తా నక్షత్రాల్లో చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో ఆ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువ ఎర్రటి, ఎరుపు రంగుకు దూరంగా ఉండటం అనేది మంచిది. అలాగే అవకాశం గనక ఉంటే గనక సుబ్రహ్మణ్య స్వామికి ఏవైనా సరే కార పదార్థాలను నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ విషయంలో అయినా సరే ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. చేసే ఏ పని అయినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రతిబంధకాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మాట తీరు కానీ లేదా తొందరపాటు కానీ వీటి వల్ల మనకి సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు ఆకుపచ్చ రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. అలాగే ఏదైనా సరే కుదిరితే కనుక ఏదైనా ఆంజనేయ స్వామి కోవిలకి వెళ్ళేది మరి దర్శనం చేసుకోవడం కానీ 19 ప్రదక్షిణాలు చేయటం వల్ల కానీ ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ధనుర్రాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత కొన్ని సమస్యలు కానీ లేదా ఆకస్మిక మార్పులు కానీ అప్పటికప్పుడు మార్చుకోవాల్సిన పద్ధతులు కానీ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏవైతే మరి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో వాటి నియంత్రణ విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏవైతే ప్రయాణాలు అయితే ఉన్నాయో ఆ ప్రయాణాల్లో ఎంతో కొంత లాభం పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రెగ్యులర్గా చేసే వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఒకంత అలసత్వాన్ని తగ్గించుకుని మరి ఆలోచన వివేకాత్మకంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఈరోజైతే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరు తగ్గినంత వరకు కూడా తేనె రంగుకు దూరంగా ఉండటం అనేది మంచిది. అలాగే అవకాశం ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి భద్రకవచం పారాయణ చేయటం వల్ల కూడా ఎంతో కొంత లాభం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మకర రాశి వారు ఈరోజు మరి చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎంతో కొంత అదృష్టాన్ని పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పటికప్పుడు అనుకోకుండా కొత్త అవకాశాలు రావటం అనేది కూడా ఉంటుంది. లేదా భార్య వైపు బంధువుల ద్వారా ఎంతో కొంత మేలు జరిగే సూచనలు కూడా కనిపిస్తుంది. ఇక సంతాన విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక దూర ప్రయాణాల్లో ఉన్నవారు మాత్రం అక్కడ ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకోకుండా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం. అక్కడ లేదా ఏదైనా సరే చికాకులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మకర రాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు మరి ఎర్రటి, ఎరుపు రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. లలితాదేవికి అవకాశం ఉంటే కనుక లవంగాలు నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం సంభవిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు ఏ రంగంలో తీసుకున్నప్పటికీ కూడా ఆ రంగంలో ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కానీ బయట నుంచి రావాల్సిన మనం ఎదురు చూసే మొత్తాలు ఏవైతే ఉంటాయో అవి సకాలంలో మరి చేతికి అందగలిగే పరిస్థితులు అయితే కనిపించటం లేదు. ఇక
ఎవరైనా సరే బయట బంధువుల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వీరి మీద ఏదో రకమైన అనవసరపు నిందలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కళ్యాణం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారికి కూడా ఆ రకంగా కొంత పరిస్థితులైతే వ్యతిరేకత కనిపించడానికి ముఖ్యంగా ఎవరైతే మరి ధనిష్ట నక్షత్రంలో ఉన్నారో, శతభిష నక్షత్రంలో ఉన్నారో వారైతే ఒకంత ఎక్కువ ఇబ్బందులు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు ఎర్రటి, ఎరుపుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక వీరభద్రుడు స్వామి ఆరాధన లేదా వీరభద్ర స్వామికి సంబంధించిన క్షేత్రాలు దర్శించడం వల్ల కూడా ఎంతో కొంత లాభం కలిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన సమస్యలైతే ఉండవు. చేసే ఏ పనులో అయినా సరే కొద్దిగా ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా చివరికి వాటన్నిటిని కూడా చాకచక్యంగా పూర్తి చేయటం అనేది ఉంటుంది. మానసికంగా కొంత స్థైర్యాన్ని పెంపొందించుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఏవైనా సరే దుర్వార్తలు దూరపు బంధువుల పరంగా వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినప్పుడైతే గనక మీనరాశికి మరీ చెప్పుకోదగిన చెడు లేకపోయినప్పటికీ కూడా దూరపు బంధువుల పరంగా ఏవే రకమైన కొన్ని విషయాలైతే కొంత బాధ కలిగించేలాగా కూడా పరిస్థితులు అయితే ఉండవచ్చు. ఈరోజు వీరు మరి రాఘవేంద్ర స్వామికి అరటిపళ్ళు నివేదన చేయటం వల్ల కూడా చాలా మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.